ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మోసియుండెను. ఆది కాండము 20వ అధ్యాయము 18వ వచనము. ఫర్ ద లార్డ్ హ్యాడ్ కెప్ట్ all the women in Abimelech's household from conceiving because of Abraham's wife Sarah. జెనసిస్ చాప్టర్ 20 వర్స్ 18. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలా సార్లు మన యొక్క నిస్సహాయ పరిస్థితులను చూసి మనం ఏమి చేయగలము అనే ఆలోచన చేస్తుంటాం. మనకు అధికారం లేదని, మనకు ధనము లేదనో, మనకు శక్తి లేదనో, మన ఎదుట నిలిచిన సమస్యకు మనము లొంగిపోతాం. విధిరాత ఇంతేలే, మనం మాత్రం ఏం చేస్తామని మనకు మనమే సర్దుకొని పోతాం. కానీ మనకు తెలియని విషయం ఏమిటి అంటే, మనము నిస్సహాయులమై ఉండినప్పటికీ, మనము శక్తిహీనులమై ఉండినప్పటికీ, మనము బలహీనులము, అధికారము లేని వారమై ఉండినప్పటికీ, మన కోసము వాద్యమాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన కోసం కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. మన కోసం ఆలోచించేటువంటి దేవుడు ఉన్నాడు. ఈ రోజున నీవు నిస్సహాయుడు అని, నిస్సహాయురాలివే అని అనుకుంటున్నావేమో, నీవు దోచుకోబడ్డావేమో, నీవు మోసము చేయబడ్డావేమో, నీవు అన్యాయంగా దూషింపబడుతున్నావేమో, నీవు బలత్కారము చేయబడుతున్నావేమో. బాధపడకు. నీవు ఎదిరించలేని స్థితిలో ఉన్నావని కృంగిపోకు. నీవు తిరిగి మాట అనలేనటువంటి వ్యక్తిగా ఉన్నావు అని దుఃఖించకు. ఎందుకు అంటే, నీవు నమ్మిన దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన అద్వితీయుడును, ఆయన బలవంతుడును, ఆయన దీనుల పక్షముగా నిలవబడువాడు. ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు. అనాథలను, విధవరాన్లను, బలహీనులను ఆయన వదిలిపెట్టడు. అలాంటి దేవుడు ఈ రోజున నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయమును బట్టి, నీకు జరిగిన నష్టాన్ని బట్టి, నీకు జరిగిన క్షోభను బట్టి, నీవు అనుభవిస్తున్న నిందలను, అవమానాలను బట్టి నీ దేవుడు నీ శత్రువులను తన ఆధీనములోనికి తీసుకుంటాడు. ఆయన వారికి ఆశీర్వాదమును ఆపివేస్తాడు. ఆయన వారికి రావలసిన దీవెనలను మూసివేస్తాడు. వారు నీ దగ్గరికి వచ్చి నిన్ను బ్రతిమాలేలా చేస్తాడు. నీ దగ్గర దోచుకున్న దానిని తిరిగి ఇచ్చేలా చేస్తాడు. నీవు ఉన్న నష్టాల నుండి పైకి లేవనెత్తేలా చేస్తాడు. నీ యొక్క బలహీనతల నుండి విడిపించేలా ఆయన చేస్తాడు. ఈరోజు నా వాక్య భాగమును మనము గమనిస్తే, అబ్రహాము గెరారు ప్రాంతంలోనికి వెళ్ళాడు. అక్కడ తన భార్య అయినటువంటి శారాతో కాపురం ఉంటున్నాడు. శారా చాలా చక్కనిదిగా ఉంది అని గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు ఆమెను తన ఇంట చేర్చుకుంటాడు. అంటే అబ్రహాము నుండి బలవంతముగా శారాను తన అంతఃపురమునకు రాజు తీసుకొని వెళ్తాడు. అబ్రహాము ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, పైగా ఆ ప్రాంతానికి వలస వచ్చినటువంటి వ్యక్తి. అక్కడ ఎవ్వరు అబ్రహాముకు తెలియదు, ఏ మనుషుని యొక్క అండలేదు, అంటే నిస్సహాయుడు. అందుకే అబ్రహాము తన భార్య అయిన శారాను రాజు బలవంతంగా తీసుకొని వెళ్ళినా ఏమీ చేయలేని వ్యక్తిగా ఉన్నాడు. ఎన్ని రోజులు ఏడ్చాడో, ఎన్ని రోజులు తనలో తాను కుమిలిపోయాడో, తనని తాను నిందించుకున్నాడో కదా. ఈ రోజున ఈ యొక్క సమాజంలో కొందరు అలానే అణచివేయబడుతున్నారు. అలానే ఆస్తి విషయంలోనో, ఆరోగ్య విషయంలోనో, కుటుంబంలోనో, ఉద్యోగంలోనో బలత్కారము చేయబడుతున్నారు. అయితే అబ్రహాము ఒక ప్రక్క ఇలా ఇబ్బంది పడుతుంటే, అబీమెలెకు ఇంట్లో జరుగుతుంది వేరు. శారాను అబీమెలెకు ముట్టకుండా దేవుడు చేశాడు. అబీమెలెకుకు దేవుడు భయమును కలగజేశాడు. వారి ఇంటిలో వారి యొక్క గర్భములను అన్ని మూసివేయబడ్డాయి. సంతానము లేదు. అబ్రహాముకు ఇవన్నీ ఏం తెలియదు గనుక బాధపడుతూనే ఉంటాడు కదా. మనం కూడా అంతే. మనకు దేవుని కార్యాలు ఏమీ తెలియదు గనుక, ఆయన శత్రువులను ఏ విధంగా చేస్తున్నాడో తెలియదు గనుక మనం బాధపడుతూనే ఉంటాం. కానీ ఒకరోజు హఠాత్తుగా అబీమెలెకు అబ్రహాం దగ్గరకు వచ్చి క్షమించమని అడిగి తన భార్యను తన చేతిలో పెట్టి ఆస్తులను ఇచ్చి, నా కోసం ప్రార్థన చేయని
అడిగాడు, ప్రాధేయపడ్డాడు. అప్పుడు వారి ఇంట్లో వారి యొక్క ప్రతి ఒక్క గర్భము తెరవబడింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి అద్భుతములను చేయబోతున్నాడు. పోయినవి అనుకున్నవి కోల్పోయాను అని అనుకున్నది తిరిగి నీవు పొందుకుంటావు. శత్రువు తీసుకున్నా సరే, అపవాది దొంగిలించినా సరే, మోసము జరుగుతున్నా సరే నీవు బాధపడకు. మరలా దేవుడు వాటిని నీకు తిరిగి అప్పగిస్తాడు. నీవు పోయింది అనుకున్న దానికంటే రెండంతలుగా దేవుడిస్తాడు. నీవు వదిలేసిన, నీవు విడిచిపెట్టిన, నీవు నమ్మిన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కాబట్టి ఆశలు వదులుకోకు, బలహీనపడకు. దేవుడు నీ కోసం కార్యం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. అవును నా తండ్రి, అయా షారాను బట్టి అబిమెలెకు ఇంటిలో ఉన్న ప్రతి గర్భమును మూసివేశావని నా తండ్రి, దేవుని బిడ్డల పక్షముగా అయా మీరు ఉన్నారని నాయనా నా తండ్రి, అయా మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. అవును తండ్రి, అయా అన్యాయమును చూస్తూ ఊరుకునే దేవుడో కాదు ప్రభా, ఒంటరి వారిని విడిచిపెట్టే దేవుడో కాదు, అనాథలుగా విడవనంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ధైర్యపరచబడ్డారో ప్రతి బిడ్డను కూడా దీవించండి. మెండైన ఆశీర్వాదాలు బిడ్డల పైన కుమ్మరించండి నా ప్రభా. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతూ నలిగిపోయిన స్థితిలో ఉన్నారో, మాట లేక చూపు లేక పడిపోయి ఉన్నారో ప్రభా, వారిని మీరు లేవనెత్తండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. అయా టెన్షన్స్ తో మరి తండ్రి, లేనిపోని ఆలోచనలతో బిడ్డలు ఉంటుండగా నాయన వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీ యొక్క జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణను దయచేయండి. మారు మనస్సు లేక ఉన్నారో ప్రభా, వారికి మారు మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను తండ్రి మీరు తాకండి తండ్రి, మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభా, స్కూల్ కి వెళ్తున్న బిడ్డలను దీవించండి. మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. యవన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన వయసులో మీ కాపుదల్లో అయా వారు భద్రపడినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. రైతులను దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు మరి నా తండ్రి ఈ రోజున ఒంటరిగా ఉంటున్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరి వారు 1000 మంది అగునంటున్నావు తండ్రి. అట్టి బలాన్ని, జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా సంఘాలను విస్తరింపచేయండి. అయా మరి సంఘములో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటి నుంచి కూడా తండ్రి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో వారందరికీ రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, అయా ప్రేమ కలిగిన దేశముగా మా భారతదేశాన్ని ఆశీర్వదించండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా మరి వృద్ధులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వారికి శక్తినిచ్చేవాడవు తండ్రి, బలపరచువాడవు తండ్రి. ప్రభా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో ప్రభా అయా మీరే బిడ్డలకు సహాయం చేయండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా మంచిగా వారు అనుకున్నటువంటి ఫలితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మరి రిటైర్మెంట్ విషయంలో తండ్రి, అదే విధంగా ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి కష్టాలతో ఉన్నారో, ఇతర దేశాల్లో ఉండి నలిగిపోతున్న స్థితిలో వారు ఉన్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా
అయ్యా మరి మీ యొక్క పరిచర్యను జరిగిస్తున్న వారు ఉన్నారు నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి, సువార్థికులను మీరు బలపరచండి తండ్రి. అయ్యా మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అయ్యా మీ సేవ చేస్తుండగా వచ్చే అడ్డంకులు ఆటంకాలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అధికారులందరికీ తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.